ఎన్నికైనా ఎందుకు వస్తుంది? ఎర్లీగా డయాబెటిక్ వస్తుంది. కంప్లీట్ రాగానే చుట్టూ వస్తుంది. లేకపోతే రాదు కదా. నేను అలా డాక్టర్ చదువుకుంటే నేను డాక్టర్ కదా క్యాన్సర్ దినం అంటే పెంచడానికి కాదు, క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని ప్రపంచవ్యాప్తంగా, దాన్ని క్యాన్సర్ అనేది మహమ్మారి ప్రపంచంలో చాలామందిని అది చంపేస్తున్నది. కాబట్టి దాన్ని మనం వీలైనంత మట్టుకు దాన్ని రాకుండా చేయాలి, లేదా తొలి దశ లోపలనే వాటిని కనుక్కొని దానికి ట్రీట్మెంట్ చేయాలి. అది ఒకవేళ బాగా ముదిరిపోయిన 4వ దశలోకి వచ్చినప్పుడు కనీసం ఎవరికైతే సోకిందో వాళ్ళకి బాధ లేకుండా వాళ్ళని సాగనంపాలి. ఇవి జనరల్గా మా వైద్యులుగా మేము పెట్టుకునేటువంటి లక్ష్యాలు. అయితే క్యాన్సర్ ఏంటి? అది చెడిపోతే, ఎందుకు చెడిపోతుంది అంటే మన అలవాట్లు, మనం తినే తిండి, తర్వాత మన వాతావరణం, వీటి వలన వాటి రెండింటి మధ్యన ఉండేటువంటి సమతుల్యత, బ్యాలెన్స్ ఆర్ ఈక్వలిబ్రియం అది డిస్టర్బ్ అయినప్పుడు ఏంటంటే ఆ ప్రత్యేకించిన ఒక్కొక్క సెల్ ఏదైతే ఒక సెల్ నుంచి అది మీరు సైన్స్ స్టూడెంట్స్ ఉంటే దాని లోపల మీకు తెలుసు కదా, సెల్ డివిజన్, మైటోసిస్, మియోసిస్. ఓకే, అయితే అది 1 2గా 2 4గా 4 8గా అట్లా విభజిస్తూ పోతుంది. అయితే ఈ ఏదైతే ఇప్పుడు అడ్డు అదుపు లేని గ్రోత్ ఉన్నదో అది అడ్డు అదుపు లేకుండా పెరిగే దాంట్ లోపల కొన్ని బినైన్ అంటే నష్టం లేనటువంటి అవి మ్యాలిగ్నెంట్ అంటే నష్టదాయకమైనటువంటి ఇవి 2 రకాలుగా ఉంటాయి. అయితే ఈ నష్టదాయకంగా ఉండే దాని లోపల ఏంటంటే ఆ సెల్స్ లోపల, క్రోమోజోమ్స్ లోపల చాలా చేంజెస్ కూడా వస్తాయి. దాని నుంచి అది గడ్డగా పెరిగింది. అదేంటంటే ఒక 2 సెంటీమీటర్స్ వరకు ఉంటే దాన్ని ఫస్ట్ స్టేజ్ అని అంటారు. తర్వాత 2 to 5 సెంటీమీటర్స్ ఉంటే దాన్ని సెకండ్ స్టేజ్ అని అంటారు. తర్వాత లింఫ్ నోడ్స్కి అది స్ప్రెడ్ అయితే దాన్ని థర్డ్ స్టేజ్ అంటారు. తర్వాత 4th స్టేజ్ అంటే డిఫరెంట్ ఆర్గన్స్. మన ఇప్పుడు నోట్లో ఉన్నటువంటి ఆ గడ్డ ఎముకల్లో పోతుంది, దాన్ని అది మెటాస్టాసిస్ అని చెప్పేసి అంటారు. అది 4th స్టేజ్. 4th స్టేజ్ వచ్చినప్పుడు మనం పేషెంట్ని బతికించడానికి ప్రయత్నం చేసినా కానీ అది కంట్రోల్ కాదు, ఎందుకంటే చాలా చోట్ల అది స్ప్రెడ్ అయి ఉంటుంది. 4th స్టేజ్ లోపల చాలా శరీరం అంతటా కూడా అది స్ప్రెడ్ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. దానికి ఏంటంటే పాలియేటివ్ ట్రీట్మెంట్ ఇస్తారు. పాలియేటివ్ అంటే వాళ్ళకు ఎవరైతే ఈ దశలో ఉన్నటువంటి పేషెంట్ వాళ్ళకి ఎక్కువ కష్టం లేకుండా వాళ్ళని మినిమం కష్టంతో సాగనంటారు. అంటే డెత్ ఈజ్ డెఫినెట్, అంటే చావు అనేది డెఫినెట్, కాకపోతే ఇబ్బంది లేకుండా వాళ్ళకు కష్టం లేకుండా ఉండేటట్టు చేయడం దాని పాలియేటివ్ ట్రీట్మెంట్. ఫస్ట్ స్టేజ్ లోపల సర్జరీ చేయవచ్చు. సెకండ్ థర్డ్ స్టేజ్ లోపల సర్జరీ చేయరు, కానీ ఏంటంటే So may I request Ramon sir to speak a few words, to speak a few words. స్కూల్ చదువుకునేటప్పుడు దాదాపుగా 3 ఎకరాల స్థలం లేదు. స్కూల్కి వెళ్ళి 3 ఎకరాల స్థలం లేదు. గడ్డం కానీ కుక్కలు కానీ వాళ్ళు కానీ రోజు స్కూల్ చదివితే పెట్టుకోవడం అమరేస్తుంది. సరైన ఏమంటారు అని ఆడడానికి చదువుతుంది. మీరు క్యాన్సర్ అంటున్నారే, క్యాన్సర్ కూడా కొంత రావచ్చు. క్యాన్సర్ రానట్టుగా సెల్స్ ఉంటే ఆ సెల్స్ని మనం ఇప్పుడు అనుకున్నట్టుగా దాన్ని అడ్డు లేని అన్కంట్రోల్డ్ గ్రోత్ ఈజ్ క్యాన్సర్. కాబట్టి మన శరీరంలో ఉండే అన్ని సెల్స్ కూడా, అన్ని టిష్యూస్ కూడా అవి సెల్ డివిజన్ జరుగుతుంది. కాబట్టి దాంట్లో అన్నింటిలో రావచ్చు, శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. అయితే
మనం ఇక్కడ ప్రధానంగా మనం ఇప్పుడు ఇవాళ మనం చెప్తున్నది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది అది గర్భసంచి యొక్క ముఖద్వారానికి వస్తుంది. అది దీంట్లో రావడానికి ముఖ్యంగా హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, దానివలన వస్తున్నదని చెప్పేసి శాస్త్రీయ రీసెర్చెస్ లోపల అది కన్ఫామ్ అయింది. కాబట్టి అమెరికాలో ఏం చేశారంటే ఆ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి వ్యతిరేకంగా వ్యాక్సిన్ తయారు చేసి ఈ అన్మ్యారీడ్ గర్ల్స్కి అంటే 12 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ వరకు, మన దేశం లోపల 12 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ వరకు అని చెప్పేసి ఇక్కడి శాస్త్రజ్ఞులు మనకు నిర్ణయించారు. అయితే ఆ 12 ఇయర్స్ నుంచి వాళ్ళకి హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి అది క్యాన్సర్ శాస్త్రజ్ఞులు తీర్మానించారు. కాబట్టి వాటిని ఇవ్వటానికి మా దగ్గర మా హాస్పిటల్లో మేము ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. దానికి ఏంటంటే ఏం కావాలంటే మీ తల్లిదండ్రుల సంతకాలు, తర్వాత మీ సంతకం, ఇవి రెండు చేసి తీసుకొచ్చినట్లయితే ఒక 100 మెంబర్స్కి 1000 రూపీస్ లోపల మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అది 7th నాడు, 7వ తారీఖు నాడు మా హాస్పిటల్లో హైదరాబాద్ నుంచి క్యాన్సర్కి సంబంధించినటువంటి నిపుణులు వస్తారు. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ వైద్య నిపుణులు, తర్వాత సర్జన్లు వారు వస్తారు. అప్పుడు అక్కడ దాన్ని ఏంటంటే లాంచ్ చేయటం అనేది జరుగుతుంది. ఇదేంటంటే ఒక రోజుతో గడిచిపోయేది కాదు. ఇది ఈ ఏజ్ గ్రూప్లో 12 to 22 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాల్సినదే. ఇస్తే మనకు రేపు ఫ్యూచర్ లోపల మీరు ఇప్పుడు వెంటనే రాకపోవచ్చు, కాకపోతే ఏంటంటే మీరు 50 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చే అవకాశం ఏంటంటే వాటిని చంపడానికి కెమికల్స్ ఉంటాయి. వాటిని రేడియేషన్ అండ్ కెమోథెరపీ, లేదా ఒక్కొక్క పేషెంట్ లోపల 3 అవసరం కావచ్చు. అది మనం చెప్పలేం. దాన్ని అంటే ఆయా ఆ సందర్భాన్ని బట్టి మనం దానికి ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు మెయిన్గా ఈ really important thing to understand, to educate ourselves, to educate our beloved family. దాని గురించి అని చెప్పేసి వరల్డ్ వైడ్ వరల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. సింపుల్. ముందుగా చిన్న క్వశ్చన్, ఇంట్లో కానీ మన పక్క మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ చూస్తారు, చూస్తే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. Please raise. 3 members. ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ తెలిసిన వాళ్ళు కానీ ఓవరాల్ ఐడియా ఏంటిది అంటే డే బై డే క్యాన్సర్ ఈ రైజింగ్. ఏదో దీనివల్ల మనకి రేపే వస్తుంది అని కాదు, బట్ వీ హ్యావ్ ప్రివెన్షన్ టు టేక్ కేర్. అది మెయిన్ ఐడియా. మెయిన్లీ as sir said, ఏ చిన్న కంప్లైంట్ అయినా వీ షుడెంట్ నెగ్లెక్ట్. మనం ఫార్మసీ పోయి వాడేదో టాబ్లెట్ ఇచ్చేట్టు మనం వాడడం అట్లా కాకుండా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి ఈ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డోంట్ నెగ్లెక్ట్ ఎనీ మైండ్ సింటమ్. దానికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసుకున్నాకే దాని ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఎవరైనా ఫార్మసీకి వెళ్ళి నాకు ఒక టాబ్లెట్ ఇచ్చిన నేను వేసుకున్నాను, తగ్గిపోయింది, లేదు తగ్గట్లేదు, 2-3 నెలల నుంచి అదే వాడుతున్నా అని వస్తూ ఉంటారు. 2-3 మంత్స్ నుంచి నాకు ఫార్మసీ వాడు ఒక టాబ్లెట్ ఇస్తున్నాడు, నాకైనా తలనొప్పి తగ్గట్లేదు, లూజ్ మోషన్స్ తగ్గట్లేదు, ఫీమేల్స్ అయితే నాకు విజన్ బ్లీడింగ్ తగ్గట్లేదు అని వస్తాను. కానీ చూసేసరికి అక్కడ వేరే సినారియో, కంప్లీట్ డిఫరెంట్ సినారియో. సో షుడెంట్ నెగ్లెక్ట్ ఎనీ స్మాల్ సింప్టమ్. ప్రతి దాన్ని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సార్ అన్నట్టుగా వ్యాక్సిన్ అనేది అనుకోవచ్చు గవర్నమెంట్ వేస్తే బాగుంటుంది కదా అని. గవర్నమెంట్ రియలైజ్ అవుతుంది వై వేసేసి అనుకొని మేము దాన్ని మీకు లభ్యం చేయడం కోసం అని చెప్పేసి మా హాస్పిటల్ లోపల ఆ రోజు లాంచ్ చేస్తున్నాము. ఏంటంటే వివిధ డాక్టర్లు నిపుణులు డిటెక్ట్ చేసేసి మనం స్క్రీన్ చేసుకొని ట్రీట్ చేసుకునే కేసెస్. సో దాట్స్ హౌ స్క్రీనింగ్ టెస్ట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్. దిస్ ఇస్ కమింగ్ టు ఇండియా. ఓవరాల్ 21% ఆఫ్ వరల్డ్ వైడ్ కేసెస్ అన్ని మన ఇండియా నుంచే స్టార్ట్ అవుతుంది. ఇండియా is the leading cause of cancer death in women in over 40 countries. Around 90% of such are all the risk factors cervical cancer ki.
early marriage, sexually active at younger age, oral contraceptive pills long living, having next is very common virus. It is transmitted through any type of sexual contact with man or a woman. Both in most cases HPV without the need of intervention. However, in rare cases the infection can persist and progress to cancer. Next. ముందు మాట్లాడుతున్నట్టు మనం వాష్ అవే వెజైనల్ బ్లీడింగ్, menopause but HPV. Secondary prevention through by screening and treatment of precancerous lesions. Tertiary prevention, that is small thing. Cervical cancer prevention. Awareness sessions అంటే ఈరోజు how we are conducting sessions అన్నమాట. So likewise you need to share your knowledge with your family people. Safe sex practices, cessation of smoking, screening test చేసుకో. స్క్రీనింగ్ టెస్ట్ అప్పటి నుంచి స్క్రీనింగ్ టెస్ట్ అంటున్నాం. దాని గురించి స్ట్రెస్ చేసి చెప్పడానికి జరుగుతుంది. యూ పీపుల్ ఆర్ రైట్ ఏజ్ టు టేక్ ద వ్యాక్సిన్. మీకు ఫుల్ పొటెంట్ దాని వల్ల అవైలబుల్ ఉంటుంది. అంటే వ్యాక్సిన్ వల్ల వచ్చే ఫుల్ పొటెంట్ మీకు గెయిన్ చేయగలుగుతారు. వైరస్ వల్ల వచ్చే సర్వైకల్ క్యాన్సర్ అవాయిడ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్. ద మెయిన్లీ సార్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ చెప్పారు. సైడ్ ఎఫెక్ట్స్ ఎంత మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ లైన్లో ఉంది చూడండి. హెల్దీ పాపులేషన్ ప్రతి ఒక్కరు చేయించుకోవాల్సిన టెస్ట్. నెక్స్ట్ స్లైడ్. దీస్ ఆర్ ద కేసెస్ ఆఫ్ క్యాన్సర్. హెల్తీ సెల్ మనకి క్యాన్సర్గా కన్వర్ట్ అవ్వడానికి ఇన్ని ఫేజెస్ ఉన్నాయి. హెల్తీ సెల్, డిస్ప్లేషియా, కార్సినోమా ఇన్సిట్యూ, లోకలైజ్ ఇన్వేజివ్, రీజనల్ లింఫ్ నోడ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ డిస్టల్ మెటాస్టాసిస్. హెల్తీ సెల్ కానీ స్క్రీన్ టెస్ట్ పేషెంట్స్ అనే కాదు ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. దాంట్లో ఎనీ చేంజెస్ వైరస్ ఎఫెక్ట్ ఆఫ్టర్ 21 years తర్వాత ఎవ్రీవన్ షుడ్ అండర్ ఫర్ ఎవ్రీ 3 years. నెక్స్ట్ వ్యాక్సినేషన్ గురించి వచ్చేసి యాజ్ ఎర్లీ యాజ్ 9 years నుంచి తీసుకోవచ్చు మనం. ఆ వైరస్ ఏదైతే మనకి సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది యాజ్ ఎర్లీ యాజ్ 9 years నుంచి తీసుకోవచ్చు. బట్ మోస్ట్ ప్రిఫరబుల్లీ 12 to 21 years వరకు సేఫ్ అన్నమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తో వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో డిపెండింగ్ అపాన్ దర్ ఏజ్ 2 doses ఉంటుంది, 3 doses ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ తీసుకుంటాం. నేను ముందు చెప్పినట్టు 21 to 29 years గెట్ యువర్ ఫస్ట్ ప్యాక్ వైరస్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఆ వైరల్ లోడ్ ఎంత ఉంది మన దాంట్లో. దిస్ హెచ్పివి నాట్ ఓన్లీ ఇన్ఫెక్టెడ్ ఫీమేల్స్, ఇట్ విల్ ఎఫెక్ట్ మేల్స్ ఆల్సో. మేల్ పేషెంట్ కూడా దీనికి హెచ్పివి టెస్ట్ చేసుకోవచ్చు. 65 తర్వాత వచ్చేసరికి ప్యాప్స్మియర్ 60 అంటే అదే మెనోపాజ్ అయినా నార్మల్గా 50 years వరకు మెనోపాజ్. దాని తర్వాత కూడా మనకి లేట్గా మెనోపాజ్ అవుతుంది అని అంటే దేర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఎక్స్పోజ్ టు మోర్ అమౌంట్ ఆఫ్ ఫీమేల్ హార్మోన్స్. దాట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్. ఎక్స్పోజర్ టు రేడియేషన్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, that is because of obesity, and oral contraceptive pills and hormone therapy, no breastfeeding for children, delayed pregnancy, having no kids, and family history lone breast cancer anedi undadu, and gender itself female are more prone, and age, and uncontrolled factor ఏంటంటే in the genetical factor BRCA genes అనేవి ఉంటాయి. that is inherited అంటే వంశపారంపర్యంగా వచ్చే జీన్ అన్నమాట. అది ఉంటే ఇట్సెల్ఫ్ మనకి వచ్చిన రాకపోయినా ఫ్యూచర్లో ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అనేది ఒక థింగ్ అన్నమాట. సో దట్ వీ విల్ ఫైండ్ బై జెనెటిక్ టెస్టింగ్. నెక్స్ట్ డిశ్చార్జ్ ఫ్రమ్ నిపుల్, డింప్లింగ్ ఆఫ్ స్కిన్, నిపుల్ దట్ టర్న్స్ ఇన్వర్డ్స్, స్వెల్లింగ్ ఆర్ ఎ lump under the arm, or skin changes on the breast. సో ఈ సైన్స్ అండ్ సింప్టమ్స్ వల్ల మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు లోపల లంగ్ ఉంది మనకి ఎట్లా, హౌ బిగ్ ఈస్ ద థింగ్ అనేది.
For this actually self-based examination is we should be aware of things what going around. What are the changes we are developing in our body? అనేది మనమే కాకుండా ఫ్యామిలీ కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేసుకోవడమే కాకుండా సండే వచ్చినప్పుడు పుష్ప సినిమాకి వెళ్ళడం కాదు, అందరినీ కలిసి స్క్రీనింగ్ టెస్ట్ అనేది బీపీకి షుగర్కి మనం ఎలాగైతే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నాం, క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పినట్టు టాక్స్మియర్ కానివ్వండి, హెచ్పివి టెస్ట్ కానివ్వండి, ఓరల్ టెస్ట్ ఉంటుంది, టెస్ట్ ఎగ్జామినేషన్ కానివ్వండి, మ్యామోగ్రామ్ టెస్ట్ కానివ్వండి. దిస్ ఆల్ మేక్స్ us to identify the disease in in front of us. He is S. Madan Mohan sir. He was a retired pensioner. He was a pensioner and retired employees union president, and also he worked around 30 years in Eastways, and he worked as a principal for 3 years from 2016 to 19 in our institution. గురువు గారు నాకు 1984 నుంచే పరిచయం. డాక్టర్ రామారావు గారు ప్రత్యేకించి స్టూడెంట్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సార్ అప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండింటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అప్పట్లో ఎడ్యుకేషన్ చేసినప్పుడు టీచర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ చేశారు. 1 వీక్ ఈచ్ వన్ అనేది అంటే పంజాబ్ నుంచి అక్కడ వేరే స్టేట్ నుంచి వచ్చి మన దగ్గర స్టూడెంట్స్ తోటి ధర్మారంలో వాళ్ళ అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. సో అది గ్రాండ్ సక్సెస్ అయింది. దాని తర్వాత సైన్స్ పట్ల విద్యార్థుల తర్వాత రవీంద్ర సూర్య గారు చూసినట్టయితే నాకు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంటే ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలనేటువంటి దాంట్లో డాక్టర్ మన రామ్మోహన్ రావు గారు నుండి వెంటనే లాక్కొని ఏదో వచ్చిన పనులంతా ఏం చేసేసి నాకు కరువు పరిస్థితులు పెట్టేసి ఇక సార్ కూడా పరిచయం అయ్యారు. సార్ హెల్త్ దాంట్లో చాలా ఎఫెక్టివ్గా చెప్తారు. తర్వాత ఖర్చు లేనటువంటి వైద్యం అనేటువంటిది ఎలా ఉండాలి అయితే సాధారణంగా నేర్చుకున్న తర్వాత నాకు ఏమనిపించిందంటే ఒక 4-5 పాయింట్స్ వెరీ సింపుల్. పాజిటివ్ థింకింగ్ కంపల్సరీ ఉండాలి ఒకటి. రెండోది ఇప్పుడు సార్ 82 ఇయర్స్ ఆఫ్ ఏజ్, మరి 82 ఏజ్లో కూడా ప్రత్యేకించి సార్ రాగలుగుతారంటే ఎదురాను రావద్దంటారా అని చెప్పి సార్ అంటే 2 సార్లు చెప్పాను. మరి అది నాకేంటంటే భయం ఏంటంటే మెట్లు ఎక్కుతారా లేదని చెప్పాను. సో ఎందుకు ఎక్కలేము అని అన్నాను. సో ఆ రకంగా మరి మిమ్మల్ని చూడడానికి రావడం జరిగింది. ప్రత్యేకించి ఇక్కడ నా గురించి అమ్మాయి గారు చెప్పారంటే నాకు ఆయన పరిచయం లేదు, నా బ్యాచ్లో అందరూ వెళ్ళిపోయారు. ఇలా పెట్టుకుంటే రోగాలు కూడా దూరం అవుతుంది. నేనంత సైన్స్ అయితే అంటే మెడికల్ ఫీల్ అయితే నాకు టచ్ లేదు. ఈ టచ్ లేకపోవడం వల్ల మా చిన్నమ్మాయిని చూసి నేను డాక్టర్ చైతన్య చదువుతాను ఇప్పుడు చదవను అని ఆ మైండ్లో పెట్టుకుంది. ఆమె డిగ్రీలో చేయను కాదు, ఏం చేయను కాదు, 1 ఇయర్ వేస్ట్ అయ్యింది. ఎందుకు చదవలేదు అని అంటే నేను మెడిసిన్ చేయాలి అంటే మనం ఏదైనా కావాలని మన మైండ్లో పెట్టుకుంటే అది సాధించుకునే అధికారం అవకాశం మీకే ఉంటుంది. సో ఈ రోగం కూడా ఎట్లుంటుందంటే వచ్చిందనగా రోగం వచ్చిందంటే ఇంకా మనం క్షీణంతో కిందికి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఏమి చేయదు అని అనుకుంటే అది మీరు ఆ రోగాన్ని గురించి సాధించడానికి వీలవుతుంది. సో అది ఇంపార్టెంట్. అంటే మనం మైండ్ గురించి సౌండ్ ఉండాలి, ఫిజికల్ సౌండ్ కాదు, మైండ్ సౌండ్. అలా ఉంటే పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ దాన్ని చేంజ్ చేసినట్టు నేను 2 నిర్ణయం తీసుకుంటున్నాను ఎక్కువగా. ఒకటి ఎడ్యుకేషన్, రెండోది హెల్త్. తర్వాత హెల్త్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి అంటే ఎక్కడే చూసాను మా కాలేజ్ ఉంది. మా కాలేజీలో చేసినట్టయితే సక్సెస్ఫుల్గా విలేజ్ లోపల వెళ్తారని చెప్పేసి అని చెప్పడంతో జస్ట్ 2 days బ్యాక్ అనుకున్నాం. వెంకటేశ్వర సార్ తోటి ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం. ఇక సార్ కూడా ఓకే మరి మీరంతా అలానే చేసి అన్నాడు. సో స్టాఫ్ కూడా అందరు కోఆపరేట్ చేశారు, పర్టికులర్ మీరు కోఆపరేట్ చేశారు. తర్వాత ఇప్పుడు నేను మాట్లాడడం ఎక్కడంటే 19 తర్వాత మనం ఇప్పుడే మాట్లాడుతున్నాం అంటే ల్యాండ్ గ్యాప్ వచ్చింది. సో నా ఫ్లోలో కొంచెం తేడా వచ్చు అంటే ఎడ్యుకేషన్ సైడ్ కాకుండా రకరకాలైనటువంటి మాట్లాడలేదు కానీ ఇట్లా కాలేజీలో మాట్లాడడం అనేటువంటి మాత్రం దాదాపు 5 years అనుకుంటాను. తర్వాత కాలేజీకి రావడం కూడా 2 times వచ్చాను కానీ నన్ను ఎవరు గుర్తుపట్టారు, నేను మిమ్మల్ని గుర్తుపట్టాను. ఇలా పెట్టుకుంటే రోగాలు కూడా దూరం అవుతుంది.
నేనంత సైన్స్ అయితే అంటే మెడికల్ ఫీల్ అయితే నాకు టచ్ లేదు. ఈ టచ్ లేకపోవడం వల్ల మా చిన్న అమ్మాయిని చూసి నేను డాక్టర్ చేతనే చదువుతాను, ఇప్పుడు చదవను అని ఆ మైండ్లో పెట్టుకుంది. ఆమె డిగ్రీలో చేయను కాదు, ఏం చేయను కాదు, 1 year వేస్ట్ అయ్యింది. ఎందుకు చదువుతలేదు అని అంటే నేను మెడిసిన్ చేయాలి అంటే మనం ఏదైనా కావాలని మన మైండ్లో పెట్టుకుంటే అది సాధించుకునే అధికారం, అవకాశం మీకే ఉంటుంది. సో ఈ రోగం కూడా ఎట్లుంటుందంటే వచ్చిందనగా రోగం వచ్చిందంటే ఇంకా మనం క్షీణంతో తిరిగి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఏమి చేయదు అని అనుకుంటే అది మీరు ఆ రోగాన్ని సాధించడానికి వీలవుతాం. సో అది ఇంపార్టెంట్. అంటే మనం మైండ్ సౌండ్ ఉండాలి, ఫిజికల్ సౌండ్ కాదు, మైండ్ సౌండ్. అలా ఉంటే పర్ఫెక్ట్గా అవుతాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ దాన్ని చేంజ్ చేస్తున్నట్టు మేము 2 నిర్ణయం తీసుకుంటున్నాం ఎక్కువగా. ఒకటి ఎడ్యుకేషన్, 2వది హెల్త్. తర్వాత హెల్త్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి అంటే ఎక్కడే చూసాను మా కాలేజ్ ఉంది. మా కాలేజీలో చేసినట్టయితే సక్సెస్ఫుల్గా విలేజ్ లోపల వెళ్తుందని చెప్పేసి అని చెప్పడంతో జస్ట్ 2 days బ్యాక్ అనుకున్నాం. వెంకటేశ్వర సార్ తోటి ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం, ఇక సార్ కూడా పోతే మరి మీరంతా ప్రాధాన్యత ఏం లేదు అన్నాడు. సో స్టాఫ్ కూడా అందరు కోఆపరేట్ చేశారు, పర్టికులర్ మీరు కోఆపరేట్ చేశారు. తర్వాత ఇప్పుడు నేను మాట్లాడడం ఎక్కడంటే 19 తర్వాత మళ్ళీ ఇప్పుడే మాట్లాడుతున్నాను అంటే లాంగ్ గ్యాప్ వచ్చింది. సో నా ఫ్లోలో కొంచెం తేడా వచ్చు. అంటే ఎడ్యుకేషన్ సైడ్ కాకుండా రకరకాలైనటువంటి మాట్లాడేది, కానీ ఇట్లా కాలేజీలో మాట్లాడడం అనేటువంటి మాత్రం దాదాపు 5 years అయితే అనుకుంటున్నాను. తర్వాత కాలేజీకి రావడం కూడా 2 times వచ్చాను, కానీ నన్ను ఎవరు గుర్తుపడ్డారు, నేను మిమ్మల్ని గుర్తుపడ్డాను. ఈరోజు February 4th వరల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే రోజు గవర్నమెంట్ వెల్ఫేర్ కాలేజ్కి రావడం జరిగింది. ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా అందరి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి నాలెడ్జ్ మనకి క్యాన్సర్కి సంబంధించిన అవగాహన, దానికి సంబంధించి సర్వైకల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ దానికోసం దాని గురించి మాట్లాడడం జరిగింది. మెయిన్గా ప్రోగ్రాంలో ముఖ్య భాగంగా మనకి లెస్ దాన్ 21 years ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాక్సిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఫుల్ పొటెంట్ వ్యాక్సిన్ గురించి మనకి అందరికీ వివరించడం జరిగింది. దాంతో పాటుగానే మోర్ దాన్ 21 years ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్యాప్స్మియర్ గురించి చేసుకొని సర్టెన్ ఇంటర్వెల్స్లో చేసుకొని దాన్ని ఉపయోగించుకోవాలి, ఎర్లీగా డిటెక్షన్ చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతుంది. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఇప్పుడు ఈ విద్యార్థినుల లోపల చైతన్యం కలిగించడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడ దాదాపు 400 మంది విద్యార్థినులతోని మేము మాకున్నటువంటి విజ్ఞానాన్ని పంచుకొని ఈ విజ్ఞానం వాళ్ళు ఏంటంటే దీన్ని అమల్లోకి పెట్టి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు దీన్ని అందించి అది వాళ్ళ లోపల ఇటువంటి క్యాన్సర్కి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నట్టయితే వాటిని గుర్తించి తగినటువంటి డాక్టర్లకు, సరైనటువంటి డాక్టర్లకు దగ్గరికి తీసుకెళ్ళి ఆ వ్యాధిని ఓడించాలని, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ని వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా దాన్ని అధిగమించాలని మేము కోరుతూ ఈ క్యాంపెయిన్ని మేము నిర్వహించదలుచుకున్నాం. ఇది ఒక్కరోజుతో అయిపోయేది కాదు. దీన్ని ఇంకా అందరికీ 12 నుంచి 21 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలికలకు అందరికీ వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే కొన్ని రోజుల తర్వాత మన దేశం లోపల సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ అది పూర్తిగా దాన్ని కనీసం ఒక 90% మనం తగ్గించగలుగుతాం. ఆ రకంగా మన దేశాన్ని ఆరోగ్య భారతంగా తయారు చేయగలుగుతామని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇక్కడ ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పిల్లలు దాన్ని వ్యాప్తి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. గ్రేస్ ఫౌండేషన్ మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్, ఆల్ పెన్షన్స్ యూనియన్ వారు వచ్చి మా కాలేజీలో
దాదాపుగా 3 గంటలు మంచి అవగాహన సదస్సు నిర్వహించారు. క్యాన్సర్ పైన అవగాహన సదస్సు నిర్వహించారు. వారికి చాలా కృతజ్ఞతలు. చాలా చక్కటి ప్రోగ్రామ్. విద్యార్థులు మా స్టూడెంట్స్ చాలా చక్కగా విన్నారు, క్వశ్చన్స్ కూడా వేశారు. చాలా ప్రోగ్రామ్ హైలీ సక్సెస్ఫుల్. వారికి ప్రతి ఒక్కరికి మళ్ళీ స్వరాజ్యం ట్రస్ట్ గారికి, గ్రేస్ ఫౌండేషన్ గారికి, తర్వాత ఆల్ పెన్షనర్స్ యూనియన్, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. క్యాన్సర్ డే సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు దాస్నగర్లో ఉన్నటువంటి మహిళా రెసిడెన్షియల్ కళాశాలలో ఈ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రి వారు, అదేవిధంగా గ్రేస్ ఫౌండేషన్ వారు వారి యొక్క సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ప్రధానంగా మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక క్యాన్సర్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనే దాన్ని ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా మా తెలంగాణ ఆల్ పెన్షనర్స్, అదేవిధంగా మల్లు స్వరాజ్యం ట్రస్ట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. Information regarding cancer is very valuable and very useful to our students. Thank you, sir. Thank you very much. In our campus in TGS WRDC Women's Nizamabad, today there is a camp held from Telangana Retired Association members. So in this campaign, they taught us awareness regarding cancer. So they presented PPT about lot of things like what is cancer, how it affects, and how it affects our total body, and how this cancer can be prevented. So in this session, our students learned lot of things, and I hope I really thank you all the sirs who have given this wonderful information, which is very useful to us. And really I thank oncologist sir and cardiologist sir. They have presented a very beautiful PPT which is very useful to us. Thank you sir. Thank you.